గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని అందినాయి మాకు. ఇప్పుడు మాత్రం ఏమీ లేవు. దుంపలోనే బంగాళదుంపలు అవి బెండకల్ని ఇద్దరు కొట్టారు. మా నూనె పేట ఒకటి ఇచ్చారు. ఏమీ లేదు, మరి ఏమీ అందట్లేదు. ఇంకా మరి ఏమి పథకాలు కావాలి, తోంటర్లు కావాలి, నూనె పేటలు, పాల పేటలు అన్ని ఏమీ లేవు. మరి ఇప్పుడు సంటి పిల్లగాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నాం. మరి బియ్యం ఇవ్వలేదు, కరువు బెత్తం కూడా మాకు చానాలు ఇచ్చిండు. మరి ఇన్ని సంవత్సరం ఎన్నాళ్ళు తిన్నాం. మరి ఇప్పుడు ఏమీ లేదు. మరి ఇంతవరకు టోర్ బియ్యమే కానీ మాకేమీ అందలేదు. అది మరి ఇప్పుడైనా మరి మీరు అందరు అధికారులు అందరూ ఆదుకొని మమ్మల్ని అక్కడ పంపండి. డబ్బులు అయినా ఏదైనా కొట్టించే బాధ్యత మీది. మేమేం చేసాం? అందరినీ అడుగుతూనే ఉన్నాం. అందరికి ఇచ్చారు. ఏది అందట్లేదు. మరి ఏదో ఇది తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు మట్టిగా ఈ ప్రభుత్వం అప్పుడు అందరికీ ఇచ్చారు. కందిపప్పు, మంచి నూనె, కూరగాయలన్నీ కూడా పుష్కలంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అరాకొర ఏంటంటే అది గట్టిగా ఆడి అధికారులు అడిగితే ఇవ్వాలి తప్పితే కానీ ఇక్కడ కూడా ఏ పరిస్థితి లేదు. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు పట్టినా పట్టకపోయినా మారుమూల కానుంచి ప్రతి ఇంటికి కూడా రహదారులు, వంకలు, వాగులు పడి ఉన్నా కూడా ఒక ఇంటికి 2000 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు ఆ 2000 కాదు 3000 ఇస్తాను. ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు. ఈ వర్షపాతం కనీసం 10-15 రోజుల నుండి రహదారులు లేక ఏర్పడుతుంది. కావున గవర్నమెంట్ స్పందించి వెంటనే కరువు బియ్యం కూడా వెంటనే ఇవ్వాలి. ఇది కోటా బియ్యం ఇచ్చారు తప్పితే కానీ కరువు బియ్యం గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఎటు ఇది తక్షణం 5000 రూపాయలు కూడా వాళ్ళకి అందజేయాలి. ఇప్పుడు రహదారులు లేక ఎక్కడెక్కడ నిర్బంధించినట్లుంది. ఎక్కడ కొండల గుట్టల్లో జీవిస్తున్నారు. వాళ్ళకు చేసి ఏ మాటలు చెప్పకుండా ఏదో చేతులు దులిపినట్టు ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. దాని తక్షణమే ఈ యొక్క నిర్వాసితులకు వెంటనే ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకొని వాళ్ళని ఏర్పాటు చేయాలి. ఇంతవరకు కూడా మొన్న ఏదో కొద్ది గొప్ప ఇచ్చారు. అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. మరి రేషన్ కార్డు లేని కుటుంబాలు ఈ పంచాయతీ చూస్తే 200 కుటుంబాలు వచ్చినాయి పేర్లు. కలెక్టర్ గారు పంపించాం. వాళ్ళకు కూడా కొత్త కార్డులు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా వాళ్ళకు కూడా పంపిణీ చేయాలి. వాళ్ళకి మరి లోగడ్లు కొత్త కార్డు ఉన్నా లేకపోయినా అందరికి కూడా పంపిణీ ఇదే నేను సర్పంచ్ ఉండి అందరికి అందించడం జరిగింది. పుష్పలంగా ప్రతి కుటుంబానికి కూడా లేని వాళ్ళకి కూడా ఇచ్చి ఇక్కడున్న ప్రతి నిర్వాసన ఆదుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఆ పరిస్థితి చేసే స్థితి లేదు కాబట్టి ఇక నుంచి గవర్నమెంట్ ఆదుకొని సబ్ కలెక్టర్ కానీ పిఓ గారు కానీ వెంటనే తక్షణమే జిల్లా కలెక్టర్ గారిని చేసి ఉదాహరణకి ఏంటంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యే కానీ మన అసెంబ్లీ కూడా ఏ సదుపాయాలు లేవని చెప్పారు. కావున ఈ తక్షణమే ఈ 4 మండలాలు, గ్రామాలు కూడా అన్ని విధాల ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం కావాలి, కొవ్వొత్తులని, లైట్లని, ఇవన్నీ ఇది అరకొర ఏది కూడా వాటికి రేషన్ కార్డు ఇస్తే మళ్ళీ లేనోడు ఏమైపోవాలి. పూర్తి స్థాయిలో కూడా ఏది ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కావున ఈ అందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఆదుకొని వీళ్ళందరూ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.